హలో ఎవ్రీవన్, నా పేరు స్నేహ అరుగుల. నేను ఈ సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 136 ర్యాంక్ సాధించాను. నేను నిజామాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్కి చెందుతాను. అండ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మమ్మీ సింగిల్ పేరెంట్. మమ్మీ కష్టపడి చిన్నప్పటి నుంచి చదివించారు. అండ్ మమ్మీ పడ్డ కష్టాల్లో నుంచి మమ్మీకి ఒక జిల్లా కలెక్టర్ వల్ల కలిగిన ఫ్యామిలీ హెల్ప్ నుంచి మా ఫ్యామిలీ ఎలా ఇంప్రూవ్ అయిందో అక్కడ నుంచి నా ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది ఈ జర్నీలోకి. అండ్ అక్కడ నుంచి ఐఏఎస్ అవ్వాలనుకున్నాను. అండ్ అదే మోటివ్తో 5 years నుంచి ప్రిపేర్ అయ్యి 4th అటెంప్ట్లో ఈ ఎగ్జామ్ని నేను క్రాక్ చేయడం జరిగింది. నా విద్యా అర్హతలు వచ్చేసి నేను బీటెక్ ఎన్ఐటి నాగ్పూర్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. అండ్ ఆ తర్వాత ఫుల్ టైం ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్కి మాత్రమే టైం ఇచ్చాను. నా ప్రిపరేషన్లో మెయిన్ స్ట్రాటజీ వచ్చేసి నేను ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అయ్యాక గ్రహించింది ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్ పెట్టుకొని స్టాండర్డ్ బుక్స్ పెట్టేసుకొని అండ్ మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ నుంచి అప్డేట్ చేసుకుంటూ ఆ నోట్స్ని మన చేతితో రాసిన నోట్స్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్తో రివైజ్ చేస్తే అది మనకి బలంగా గుర్తుండిపోయి ఎగ్జామ్లో తక్కువ టైంలో రాసేలాగా మంచి ఆన్సర్స్ రాసేలా వస్తుంది అనేది నా స్ట్రాటజీ. సో ఆ స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని కరెంట్ అఫైర్స్ రివైజ్ చేస్తూ మాక్ టెస్ట్ ఇవ్వాలనేది నా స్ట్రాటజీ. కోచింగ్ అనేది ఎవరికైనా బేసిక్ ఐడియా లేకపోతే దానికోసం కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అది తక్కువ టైంలో మొత్తం సిలబస్ మీద అవగాహన రావడానికి కోచింగ్ హెల్ప్ అవుతుంది. బట్ కోచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. కోచింగ్ వల్ల మనకి ర్యాంక్ రాదు. బట్ కోచింగ్ వలన ఒక మినిమం సపోర్ట్ ఏదైతే ఉందో, ఆ మినిమం గైడెన్స్ ఏదైతే ఉందో అది దొరుకుతుంది. బట్ కోచింగ్ కంటే ఇంపార్టెంట్గా గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఒక రైట్ మెంటర్ దొరికితే మన పాత్ అనేది కరెక్ట్ పాత్లో వెళ్తుంది. సో మనం చేసే హార్డ్ వర్క్ రైట్ పాత్లో వెళ్ళి మనం సక్సెస్ని చూడగలుగుతాం. సో కోచింగ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే గైడెన్స్. సివిల్స్ ఇది 4th అటెంప్ట్లో నేను సాధించడం జరిగింది. లాస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్యూర్ అయినప్పుడు నా బ్యాకప్ ఆప్షన్స్ ఏంటి అని ఆలోచించడం జరిగింది. నాకు బేసికల్గా టీచింగ్ అంటే ఇష్టం. గ్రాడ్యుయేషన్ చేసినా కూడా నేను పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ టీచింగ్ చేయాలనే ఆప్షన్ని బ్యాకప్గా పెట్టుకున్నాను. బికాస్ దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ నెక్స్ట్ టు బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ ర్యాంక్ వచ్చిందని తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మతో ఫోన్లో మాట్లాడి మా అమ్మ ఇదే తన లైఫ్లో పెద్ద బిగ్గెస్ట్ గిఫ్ట్ నేను ఇవ్వగలిగింది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సూపర్ హ్యాపీ. 5 years జర్నీ ఏదైతే ఉందో 2008లో 8th క్లాస్ నుంచి నా గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా లక్ష్యం వచ్చేసి నేను సివిల్ సర్వీసెస్ని ఒక ప్లాట్ఫామ్ లాగా చూస్తాను. ఇది ఒక మీన్స్ అన్నట్టు. ఐ థింక్ ఈ రోజు నుంచి నా జర్నీ యాక్చువల్లీ స్టార్ట్ అయింది టు యాక్చువల్లీ డూ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్. నేను నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ విమెన్ వల్ల మా మదర్ వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో అలా విమెన్కి చాలా పొటెన్షియల్ ఉందని, విమెన్కి రైట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే దే కెన్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్ఫ్, వాళ్ళ పొటెన్షియల్ని హార్నెస్ చేయగలరు అనేది నా నమ్మకం. సో విమెన్ ఎంపవర్మెంట్ అనే ఇష్యూ మీద నేను వర్క్ చేద్దాం అనేది నా లైఫ్ అంబిషన్. నా ఇంటర్వ్యూ చాలా బాగా అయింది. బేసిక్ క్వశ్చన్స్ వచ్చేసి నేను ఫస్ట్ పర్సన్ ఇన్ ద డే టు గో ఇన్ టు ఇంటర్వ్యూ. సో బేసికలీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఆ రోజు న్యూస్ పేపర్లో ఏమైతే ఇష్యూస్ వచ్చాయో, యూఎస్ గన్ షూటింగ్ అలాంటి ప్రశ్నల మీద ఎటలెంత్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషనల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అడిగారు. కార్ డ్రైవింగ్ చేయాలంటే ఫస్ట్ 5 steps ఏంటి, అందులో ఫస్ట్ కార్ డోర్ ఓపెన్ చేసి సీట్ బెల్ట్ వేసుకొని అలా చెప్పాలి అని. సో రోడ్ సేఫ్టీ ఇష్యూస్ బేసికల్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఆ క్వశ్చన్ యొక్క నేపథ్యం. సో అలా ప్రాపర్ పర్సనాలిటీని ప్రూవ్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీ అన్నమాట. అదేదైతే పర్సనాలిటీ ఆ 5 yearsలో 4 yearsలో సివిల్స్ ప్రిపరేషన్లో మనకు ఫామ్ అవుతుందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్. సో అది ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే సివిల్స్ ర్యాంక్ మీదే. నేను సివిల్స్ వైపు రావాలనుకోవడానికి కారణం మా అమ్మగారు. 2008లో మమ్మీ జాబ్ లేకుండా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్ వాస్ డ్యూ టు ఏ సివిల్ సర్వెంట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం వల్ల మమ్మీకి బేసిక్ కంప్యూటర్ లిటరసీ జాబ్ దొరికింది. నేర్చుకోవడం వలన జాబ్ దొరికింది. సో అందువలన బేసికల్లీ అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత చేంజ్ చేయగలడు, ఎన్ని లైఫ్స్ని చేంజ్ చేయగలడు అనేది నాకు ఆ ఏజ్లోనే తెలిసింది. సో అప్పుడే ఒక
గట్టి దృక్పథం నాకు ఏర్పడింది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. అది నేను నా గ్రాడ్యుయేషన్ అయ్యాక స్టార్ట్ చేశాను ఫుల్ టైం ప్రిపరేషన్. ప్రణాళిక చాలా అవసరం సివిల్స్లో ర్యాంక్ రావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది. సో ఆ మొత్తం సిలబస్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా విభజించుకొని దానికి ఒక టైం షెడ్యూల్ వేసుకొని ఆ టైం షెడ్యూల్ని మనం పాటించగలిగితే ఒక 80 to 90% గట్టిగా అండ్ డైలీ నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రొవైడ్ చేయగలిగితే విత్ ప్రాపర్ బ్రేక్స్ ఐ థింక్ ఎనీబడీ కెన్ క్రాక్ ఇట్. నా హాబీస్ వచ్చేసి నేను రిఫ్లెక్టివ్ రైటింగ్ చేస్తుంటాను. లైక్ ఏదైతే లో మూమెంట్స్ ఉన్నాయో లైఫ్లో, లేకపోతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో లైఫ్లో, ఆర్ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్, నా పర్సనాలిటీ మీద ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో నేను దాని గురించి రాస్తూ ఉంటారు. ప్రైవేట్గా రాసుకుంటూ ఉంటాను. అండ్ అది నా ఫ్యూచర్ గోల్, లైక్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇంట్రెస్ట్ అనమాట. ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి నా హాబీ లైక్ నా రిఫ్లెక్టివ్ రైటింగ్ పోస్ట్స్ అన్నీ పబ్లిష్ చేయించాలని. సివిల్స్కి యూస్ చేసిన బుక్స్ ఏంటి అంటే లైక్ అక్రాస్ ద సబ్జెక్ట్స్ డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. లైక్ జోగ్రఫీకి అయితే జీసీ లియాంగ్, లైక్ హిస్టరీకి అయితే మోడర్న్ హిస్టరీకి అయితే ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అండ్ బిపిన్ చంద్ర బుక్ అండ్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్. లైక్ ఏన్షియంట్ ఇండియాకి అయితే ఎన్సీఆర్టీస్ అండ్ ఎకనామిక్స్కి అయితే రమేష్ సింగ్. ఇలాంటి బుక్స్ అన్నీ, స్టాండర్డ్ బుక్స్ అన్నీ పక్కన పెట్టుకొని అందులో నుంచి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక పర్సనల్ నోట్స్ చేసుకుంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఐ థింక్ ప్రిలిమ్స్కి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. దో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్ జరిగినా కూడా ప్రిలిమ్స్కి సపరేట్గా ఒక్కొక్క ఆప్షన్కి మనం ఆప్షన్స్లో నుంచి ఆన్సర్ ఐడెంటిఫై చేసే ఆ కెపాసిటీ తెచ్చుకోవాలి. సో నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ఇస్తూ లైక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఎబిలిటీ తెచ్చుకుంటూ లైక్ గెస్సింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే విత్ డైలీ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఐ థింక్ ప్రిలిమ్స్ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్స్ కోసం మొత్తం సిలబస్ పక్కన పెట్టుకొని మొత్తం సిలబస్లోని ప్రతి వర్డ్లో నుంచి ప్రతి వర్డ్కి ఒక 1 A4 షీట్ పేజ్ అంత సైజ్ అంత వర్డ్స్లో బేసికలీ నోట్స్ చేయగలిగితే అది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయగలిగితే మెయిన్స్ అయిపోతుంది. నా లోపాలు బేసికలీ లాస్ట్ టైం 3rd అటెంప్ట్లో 1 మార్క్తో లిస్ట్లో పోయినప్పుడు నా లోపాలు ఏమిటి అని కూర్చొని ఒక పేపర్ మీద రాసుకోవడం జరిగింది. నేను అప్పుడు ఏం చేశానంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉన్నా కూడా మాక్ టెస్ట్ ఇవ్వలేను. సో ఆ మాక్ టెస్ట్ ఇవ్వకపోవడం వలన ఎగ్జామ్లో నాకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇబ్బందిగా అనిపించింది. 3 అవర్స్లో 20 క్వశ్చన్స్ అనేది చాలా డిఫికల్ట్గా లైక్ లాస్ట్ ఒక 4 questions 5 questions క్వాలిటీ దెబ్బతింది. సో అప్పుడు అది అర్థం చేసుకున్నాక నేను ఈ అటెంప్ట్లో చాలా మాక్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. సో అది దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ 3rd attempt అండ్ 4th attempt. 4th అటెంప్ట్లో సివిల్స్ సాధించడం జరిగింది. ఈసారి 136 ర్యాంక్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 3rd అటెంప్ట్లో 1 మార్క్తో లిస్ట్లో మిస్ అయింది నేమ్. సో ఫస్ట్ అటెంప్ట్లో అసలు ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. అదొక వెరీ లో పాయింట్ ఇన్ మై లైఫ్. బట్ ఆ తర్వాత అసలు ఈ ఎగ్జామ్కి ఏం కావాలి అని అర్థం చేసుకొని టెస్ట్ చూస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తూ అది అర్థం చేసుకున్నాక 2nd అటెంప్ట్లో మెయిన్స్ ఎగ్జామ్ రాయగలిగాను. బట్ 3rd అటెంప్ట్లో ఇంటర్వ్యూ ఇవ్వగలిగాను. సో ఆ ప్రోగ్రెసివ్గా ఏదైతే ఉందో వన్స్ వీ అండర్స్టాండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు మనం రియల్గా కరెక్ట్గా ఆ పాత్లో వెళ్తున్నామో లేదో తెలుస్తుంది. సో మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది నేను చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీగా భావిస్తాను. కోచింగ్ సెంటర్స్ అనేది నా ఉద్దేశంలో కోచింగ్ సెంటర్స్ అనేది ఒక రకమైన సపోర్ట్ ఇవ్వగలదు, మెటీరియల్ ఇవ్వగలదు, గైడెన్స్ ఇవ్వగలదు, క్లాసెస్ చెప్పగలదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ అపాన్ అస్ టు టేక్ దట్ హెల్ప్ అండ్ మనము మన హార్డ్ వర్క్ పెట్టి ఆ మెటీరియల్స్ యూటిలైజ్ చేసుకొని ర్యాంక్ తెచ్చుకోవడానికి. సో అదేంటంటే కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి కోచింగ్ మెటీరియల్స్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ ఒకవేళ మనం ఓన్ నోట్స్ చేసుకోకపోయినా ఏదో ఒక కోచింగ్ మెటీరియల్ది ఒక నోట్స్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని దాన్ని రిపీటెడ్గా రివిజన్స్ చేయగలిగితే ఐ బిలీవ్ మన కరెంట్ అఫైర్స్ ఒక బెటర్ సిచ్యువేషన్కి వస్తుంది. అదర్వైజ్ దట్ వుడ్ హ్యావ్ బీన్. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఆ సపోర్టివ్ పాత్ర వహిస్తాయి. నేను నా ప్రయారిటీ గోల్ మాత్రం విమెన్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ జాబ్ అండ్ స్కిల్లింగ్ మీద పెడతాను. సో దట్ ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆ డెసిషన్ మేకింగ్ ఏజెన్సీ లైక్ విమెన్కి ప్రొవైడ్ చేయడానికి కోసం నా లైఫ్లో నేను పాటుపడతాను. యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే లైక్ వన్స్ యూ ఐడెంటిఫై మీ ఇంట్రెస్ట్ ఏంటో లైఫ్లో, లైక్ మీ టాలెంట్ ఏంటో, మీ ప్యాషన్ ఎక్కడ లై అవుతుందో అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత వన్స్ యూ రియలైజ్ ఇట్, ఐ థింక్ మీరు ఎవ్రీ ఎఫర్ట్ ఆ డైరెక్షన్లో మాత్రం పెట్టాలి. లైక్ మీరు ఏ స్టోన్ టర్న్ అవ్వకుండా చూడకూడదు. లైక్ యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. సో
యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మీరు ఉన్న టైంని మొత్తం ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకొని లైక్ ఆ గోల్ కోసం మీరు ప్రయత్నించాలి. సో షార్ట్ టర్మ్ ప్లెజర్స్ అండ్ ఇవి కాకుండా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకుండా రాదర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో లైక్ మీ లైఫ్లో మీరు సాధించాలనుకుంటున్నది ఏది అనే దాని మీద మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే డెఫినెట్లీ విల్ ఆల్ అచీవ్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అనుకుంటాను. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ప్లాట్ఫామ్లో నా స్ట్రాటజీ చెప్పడానికి వీలగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది.